ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్టయితే సంగారెడ్డి జిల్లా కంది మండలం ఉత్తర్పల్లి గ్రామంలో 6 గంటల పాటు తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పట్టాభూమిలో బోరు బావి ఉందని చెప్పి ఒక ఇంటి యజమాని యొక్క సంబంధించిన శ్రీనివాసరెడ్డి తెలుపగా, అదేవిధంగా అది ప్రభుత్వ భూమిలో ఉందని చెప్పి ప్రధానంగా గ్రామస్తులు అడ్డుకున్నారు. ఇదే విషయంపై స్థానిక సిఐ కాళ్ళు మొక్కి మహిళలు నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి మనం చూసాం. అదేవిధంగా ఒక సిద్దిపేట జిల్లాలో చూసుకున్నట్టయితే దుబ్బాక పట్టణ కేంద్రంలో కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఒకే దేశంగా భారతదేశం నిలబడడానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషి మరవలేనని చెప్పి ఎంపీ రఘునందనరావు తెలిపారు. అదేవిధంగా సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి తెల్లాపూర్ మున్సిపాలిటీలో అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్న మున్సిపల్ అధికారులుగా చెప్పుకోవచ్చు. ఇంటి అనుమతులు ఉన్నా కూడా తొలగించడం ఏంటని చెప్పి ప్రశ్నిస్తున్న వ్యాపార సముదాయ యజమానులుగా చెప్పుకోవచ్చు. మున్సిపల్ అధికారుల ఫోన్లు స్విచ్ ఆఫ్ రావడంతో ఆందోళన చెందుతున్న వ్యాపారస్తులుగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా సిద్దిపేట జిల్లాలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన చేశారు. విద్యా వ్యవస్థలో చాలా సమస్యలు ఉన్నాయని, రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో సమస్యలపై చర్చిస్తానని చెప్పి మాజీ మంత్రి హరీష్ రావు సిద్దిపేట గర్ల్స్ హై స్కూల్లో జిల్లా స్థాయి సైన్స్ ఫేర్ ప్రోగ్రాంలో కూడా తెలపడం జరిగింది. ఇది తాజా పరిస్థితి.